బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఆరెంజ్ ఎల్లో కలర్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రాంతం రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఎస్ ప్రసూన, మనకి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కూడా మనకి కొన్ని జిల్లాలలో భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఇటు నిజామాబాద్ లో చూసుకుంటే 11 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఇక నాగర్ కర్నూలులో కూడా మనకి 11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు మంచిర్యాల్, అదేవిధంగా నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, దీంతో పాటుగా జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలలో కూడా మనకి భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ ఎల్లో కలర్ వార్నింగ్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఎల్లో కలర్ వార్నింగ్స్ ని కూడా అధికారులు అయితే జారీ చేశారు. ఇక నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఆరెంజ్ కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే క్లౌడీ వెదరే కంటిన్యూ అవుతూ ఉంది. ఈ రోజు హైదరాబాద్ కి భారీ వర్ష సూచనని కూడా అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే పదే సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మనకి వాతావరణ శాఖ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఎప్పటికప్పుడు కూడా అంటే నౌకాస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్రతి 3 గంటలకు ఒకసారి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుపుకుంటూ మనకి ఆ జిల్లాల పేర్లతోటి నౌకాస్ట్ ను కూడా అధికారులు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ వర్షాలన్నీ కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే సాధారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అనుకున్న దానికంటే అధికంగానే వర్షపాతం నమోదయ్యింది అని కూడా చెప్తున్నారు. సో మొన్నటి వరకు అంటే జూన్, జూలై నెలలో చూస్తే ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అప్పటి వరకు కూడా లోటు వర్షపాతంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. కానీ ఆగస్టు నెలలో వరుసగా అల్పపీడన ప్రాంతాలు ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో కూడా 2-3 రోజుల్లోనే దాదాపు 65 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితులను కూడా చూసాము. ఇటు కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ ఇవన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. సో ఆ సమయంలో అనుకున్న దానికంటే కూడా అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అత్యధిక వర్షపాతంలోనే ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అక్టోబర్ వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, అక్టోబర్ మొదటి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందుతాయని, అప్పుడు వర్షాలు తగ్గేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఉపరితల ఆవర్తనము, అల్పపీడన ప్రాంతము, ఋతుపవన ద్రోణి వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇది కంటిన్యూ అయినన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇక జిల్లాలలో ఎక్కడైతే మనకు భారీ వర్షాలు కురుస్తున్నాయో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూనే ప్రజలకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ రూపంలో మెసేజ్లను కూడా పంపిస్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వీటి నుంచి కూడా ప్రజలకి అప్రమత్తం చేసుకుంటూ మెసేజ్లు అయితే వెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు సంబంధిత అధికారులకి మెసేజ్లు పంపిస్తున్నారు. సో వారి నుంచి ప్రజలకి కూడా అలర్ట్స్ అనేవి అయితే వెళ్తున్నాయి.
సో ప్రజెంట్ చూసుకుంటే నగరంలో జంట జలాశయాలు కూడా మనకు వరద నీటితోటి ఆ ఉధృతితోటి నిండిపోయాయని చెప్పుకోవచ్చు. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరీ భారీ వరద నీరు అనేది వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిక్స్డ్ వెదర్స్ అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ అయితే ఉదయం నుంచి క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కొంత వేడిమి వాతావరణం కూడా కనిపిస్తుంది. సో వీటి ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.